హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు జెష్యూ కప్. నా పేరు అరుణ. ఈరోజు మీకు మంచి స్వీట్ పట్టుకొని వచ్చానండి. అది చూస్తే మీరసలు వదిలిపెట్టరు. కొత్త రకం. ట్రై చేయండి మీరు కూడా. ఒక హాఫ్ కేజీ గ్రేప్స్ తీసుకున్నాను. ఆ గుత్తులు గుత్తులుగా ఉన్నప్పుడే ఒక గిన్నెలో సాల్ట్ వేసి హాఫ్ ఎన్ అవర్ ఉంచేయాలి. దాంట్లో ఉన్న క్రిములు అవి చనిపోతాయి. చక్కగా ఫ్రెష్‌గా ఉంటుంది. హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఇలా రబ్ చేసి తీసుకోవాలండి. వాటర్ చేంజ్ చేసుకుంటూ 3 టైమ్స్ తీసుకొని తర్వాత వాటిని క్లీన్ అయ్యాక ఒక బౌల్‌లో వేసేసుకోవాలి. అవన్నీ ఒక మిక్సీ జార్‌లో వేసుకొని కొద్ది కొద్దిగా మిక్సీ పట్టేసుకోవాలి. జ్యూస్ లాగా వస్తుంది. అది ఒక జల్లెడలో వేసి స్పూన్‌తో ఇలా కలిపామనుకోండి తొందరగా వడబోసినట్టు వాటర్ కిందకొచ్చేస్తుంది. పిప్పి పడేసుకోవాలి. ఈ జ్యూస్‌ను ఒక పెనంలో వేసేసుకొని దాంట్లోనే 200 గ్రామ్స్ షుగర్ వేసుకోవాలి. 100 గ్రామ్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇది చక్కగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. మొత్తం కలిసే వరకు ఇలా కలిపేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇది కలుపుతూనే ఉండాలండి. కొంచెం చిక్కపడే వరకు కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో 1 స్పూన్ నెయ్యి వేస్తూ ఉండాలి. నెయ్యి కానీ, బటర్ కానీ ఏదో మీ ఇష్టం. మధ్య మధ్యలో వేస్తూ ఉండాలి. ఉడుకుతుంది చూడండి. అలా 1 స్పూను మధ్యలో ఒక 2, 3 టైమ్స్ వేసుకోవాలి. చూడండి చిక్కపడుతుంది. పెనంకి అంటుకోకుండా ఉండే వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఇలా అయిన తర్వాత మనం ఇలా చుడితే ఉండ కట్టాలి. ఇలా చెక్ చేసుకోండి. తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని కొద్దిగా చల్లారాక దాన్ని ఉండలుగా చేసేసుకోవాలి. చేసుకొని చూడండి ఎలా షైనింగ్ వస్తుందో. దీంట్లో షుగర్ పౌడరు చల్లేసుకోవాలి దానిపైన. ఒక ప్లేట్‌లో పెట్టుకొని తర్వాత ఇలా ఇలా కలిపేస్తే చుట్టూ ఉండలకి అంటుకుంటుంది షుగరు. తర్వాత వేరే ప్లేట్‌లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. చూడండి ఎంతో టేస్టీ అయిన స్వీట్ రెడీ అయిందండి. పిల్లలు ఎంతో ఇష్టపడతారు. ఇలా వెరైటీగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్